ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మనకి మరొక చక్కటి దినం ఇచ్చాడు కదండి. అందుకు దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఈరోజు ఒక ముఖ్యమైన దినము. అదేంటిదంటే పెంతెకోస్తు దినము. ప్రపంచమంతా ఎన్నో సంఘాలు కూడా ఈరోజు పెంతెకోస్తు దినము అని ఎన్నో సంఘాలలో జరుపుకుంటూ ఉంటారు. పెంతెకోస్తు దినం అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ దిగి రావడం మనం చూస్తాము అపోస్తుల మీద. ఈ పెంతెకోస్తు అనేది ఒక పండుగ. ఈవెన్ మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే కూడా అదొక పండుగ జరుపుకుంటూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిదంటే, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ఆయన పునరుద్ధానికి ఆరోహణం కాక మునుపు 40 రోజులు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతోటి గడపడం మనం చూస్తాము. ఎంతోమందికి అపియర్ అవ్వడం చూస్తుంటాము. సో అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిదంటే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనంలో 4 నుండి 5 వచనాలు, ఆయన వారికి కలిసికొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఇది యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట. ఏంటిదంటే, డు నాట్ లీవ్ జెరూసలేం బట్ వెయిట్ ఫర్ ద గిఫ్ట్ మై ఫాదర్ ప్రామిస్డ్. అదేంటిదంటే ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది. అదే బాప్తిస్మం ఇచ్చే యోహాను మొదటిసారిగా మనం చూస్తాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు. కానీ అదే తండ్రి, మన పరలోకపు తండ్రి, మన దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో బాప్తిస్మం మనకిస్తాడు అని ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట. సో డు నాట్ లీవ్ జెరూసలేం అంటిల్ యూ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట. అయితే మనము అదే అధ్యాయంలో 8వ వచనం మనం చూసినట్లయితే, యేసయ్యనే ఇది పలికిన మాట, శిష్యులతో అనే మాట ఏంటిదంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పెను. సో ఇక్కడ యేసయ్య చెప్పిన మాట ఏంటిదంటే, బట్ యూ విల్ రిసీవ్ పవర్ when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem and in Judea and in Samaria and to the ends of the earth అని తన శిష్యులతో చెప్పిన మాట యేసయ్య. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 2 కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. అదేంటిదంటే, శక్తి నొందుదరు, ఆ తర్వాత సాక్షులై ఉంటారు అని. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మనకి సాదృశ్యం ఏంటిదంటే, వెన్ ఎవర్ అ మ్యాన్ అ ఉమెన్ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వాళ్ళు ఏం పొందుకుంటున్నారని అంటే, మొదటగా శక్తి నొందెదరు, ఆ తర్వాత సాక్షులుగా ఉంటారు. సో ఈ 2, ఈ శక్తి నొందితే ఏం జరుగుతుంది, సాక్షులు అంటే అర్థం ఏంటిది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు అపోస్తలులు కూడా 2 things they received when they received the Holy Spirit. మనం చూస్తాము శక్తి నొందుతారు, ఆ శక్తి ద్వారానే ఎన్నో అద్భుత కార్యాలు అన్నీ కూడా, మిరకల్స్, వండర్స్, కాస్టింగ్ అవుట్ డీమన్స్, ఇవన్నీ కూడా చేయడం మనం చూస్తాం. అపోస్తుల కార్యంలో మనము చూస్తాము. శిష్యులందరూ కానీ అపోస్తులు వారు దెయ్యాలని వెలగొట్టుట చూస్తాము. ఆ తర్వాత ఎన్నో స్వస్థతలు చేయడం చూస్తుంటాము. అప్పటి వరకు వాళ్ళు అంత శక్తి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ముందు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా వారు ఆ శక్తిని పొందుకోలేదు. కానీ యేసుక్రీస్తు ఆరోహణం అయ్యాక పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేసినప్పుడు ఈ 2 మీకు జరుగుతాయి అని చెప్పాడు. సో అది మనం చూస్తాం కూడా
2వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా పెంతెకోస్తు దినాన 120 మంది ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వారికి ఆ పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద కురిపించడం మనం చూస్తుంటాము. అప్పుడు ఆ తర్వాత సిన్స్ దెన్ ఆన్ దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ దే రిసీవ్డ్ పవర్. దేనికి ఈ పవర్? ఏంటిది పవర్ అంటే? ఈ శక్తి నొందడం అంటే ఏంటిది? దేనికి శక్తి? అద్భుత కార్యాలే కాదు శక్తి అంటే. ఇక్కడ దేనికి శక్తి అనేది అంటే, నేను ఎన్నోసార్లు కూడా అనుకున్నాను, నేను పరిశుద్ధాత్మను కూడా నేను కూడా పొందుకున్నప్పుడు కూడా నేను కూడా ఎన్నోసార్లు ఐ యూస్ టు వండర్, ఐ యూస్ టు థింక్, ఐ యూస్ టు పాండర్ అపాన్ ఇట్, వండరింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ డస్ పవర్ మీన్ హియర్ అనేది నేను అనుకునేదాన్ని. అయితే ఈ శక్తి నొందెదరు అనే దానికి అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ పవర్ టు బీ విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్. అంటే ప్రభువైన యేసు క్రీస్తు గురించి సాక్షులై ఉండడానికి శక్తి నొందెదరు. ఎందుకు ఈ సాక్షులై ఉండడానికి శక్తి నొందెదరు? ఎందుకంటే ఆ టైంలో అపోస్తలులు ఉన్న టైంలో యేసుక్రీస్తుని యూదులు కానీ రోమన్స్ కానీ దే హ్యావ్ క్రూసిఫైడ్ జీసస్. సో ఆ తర్వాత వారు దే థాట్ హీ వాజ్ జస్ట్ ఫాల్స్ ప్రాఫిట్ అని అనుకొని ఆయనని క్రూసిఫై చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ టైంలో యేసయ్య ఒక పేరు ఎత్తుతేనే కూడా ఈ రిలీజియస్ లీడర్స్ కానీ జూయిష్ లీడర్స్ కానీ వారందరూ కూడా దే యూస్ టు తిరస్కరించేవారు. ఆ మనుషులు ఎవరైనా కూడా ఎవరైతే యేసయ్యని విశ్వసించారో, ఆయన ఒక పునరుద్ధానాన్ని గురించి తెలుసుకొని విశ్వసించారో, నమ్మారు, అటు వారందరినీ కూడా దే యూస్ టు హేట్. సో ఇప్పుడు అటువంటి వారి మనుషుల మధ్యలో ఇప్పుడు ఈ అపోస్తలులు కూడా వారు ఈ పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అంటే ఏదో కాదండి, ఇట్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ ఓన్ స్పిరిట్. త్రిత్వంలో ముగ్గురు ఉంటారు. దెర్ ఆర్ 3 persons ఇన్ ట్రినిటీ: గాడ్ ద ఫాదర్, క్రైస్ట్ ద సన్, ఆ తర్వాత ద హోలీ స్పిరిట్. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే క్రీస్తు యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. ఆయన నేను వెళ్ళి మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మనే ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మనే మనలో ఉంటుందన్నమాట పరిశుద్ధాత్మ. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. సో ఆ రోజు కూడా అపోస్తలులకు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు శక్తి నొందారు. దేనికి శక్తి నొందారంటే యేసుక్రీస్తు గురించి సాక్షులై ఉండడానికి శక్తి నొందారు. చాలామంది ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించాక తిరిగి లేచాడు అని కొద్ది మంది మాత్రమే విశ్వసించారు. ఎంతోమంది యేసును వెంబడించారు, కానీ అందరూ నమ్మలేదు. ఆయన పునరుద్ధానం అయ్యాక లేచాడు, తిరిగి లేచాడు మూడో దినం అనేది చాలామంది ఆ పునరుద్ధానంలో విశ్వసించలేదు, నమ్మలేదు. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి రావడము అపోస్తలులలో మనం చూస్తామో, వారు శక్తి నొంది ఆ తర్వాత ఆ శక్తి దేనికి ఇవ్వబడ్డదంటే వారు యేసుక్రీస్తు గురించి సాక్షులై ఉండడానికి. ఎక్కడ? అది యెరూషలేములో, యూదయలో, సమరయలో, వీటికే కాకుండా భూదిగంతముల వరకు కూడా సాక్షులై ఉంటారు. అందుకే కదండి ఆ సాక్షులు అలా వారు ఉండడం బట్టే ఈరోజు మనము కూడా, అన్య జనాంగమైన మనము కూడా యేసుక్రీస్తుని మనం చూడకుండానే మనం విశ్వసిస్తున్నాము. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే కదా మనం ఈరోజు విశ్వసిస్తున్నాము. యేసయ్య ఉన్నాడు, యేసయ్య తిరిగి లేచాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మన పరలోకపు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అనేది మనము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే we believe in the Holy Spirit because of the witnesses the apostles carried. ఆ అపోస్తలులు వారు సాక్షులై ఉండి భూదిగంతముల వరకు వారు క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు ఆరోహణము, క్రీస్తు మరణము, పునరుద్ధానము, ఆరోహణము గురించి వారు సాక్షులై ఉండడానికే ఆ శక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు.
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, ఆ తర్వాత సాక్షులై ఉంటారు. సో ఇప్పుడు అపోస్తులందరూ కూడా వారు ఈ శక్తిని పొందుకున్నారు. ఎందుకు అంటే ఆ సాక్షులై ఉండడానికి. అందుకే మీరు అపోస్తుల కార్యము మొత్తం ఆ గ్రంథం చదివితే కూడా ఎన్నోసార్లు పేతుర్ని, యోహాన్ని, పౌలుని వాళ్ళు ప్రిజన్లో పెట్టిన తర్వాత జూయిష్ హై ప్రీస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిన, ఆ కౌన్సిల్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ రోమన్ ఆ గవర్నర్స్ దగ్గరికి తీసుకెళ్ళిన, అటువంటి వారు పెద్ద పెద్ద హై ఆఫీషియల్స్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు వారికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని చెప్పిన మాట ఏంటిదంటే, మిమ్మల్ని అలా తీసుకువెళ్ళినప్పుడు ఆ టైంలో ఆ సమయంలో ఏ మాట ఇవ్వాలో ఆ పరిశుద్ధాత్మ మీకు అందిస్తాడు, మీకు బోధిస్తాడు, మీకు చెప్తాడు అని కూడా. అందుకే దే వర్ సో స్ట్రాంగ్ ఈవెన్ దో దే వర్ స్టాండింగ్ ఇన్ ట్రయల్, దే వర్ స్టాండింగ్ ఇన్ కోర్ట్స్, దే వర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హై ప్రీస్ట్, దే వర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జూయిష్ రోమన్ గవర్నమెంట్. వారు భయము లేకుండా శక్తితోటి దే రిసీవ్డ్ బోల్డ్నెస్, అంటే ధైర్యంతోటి ఎప్పుడైతే శక్తి నొందుతారో పిరికితనమంతా పోయింది. పేతురుని చూడండి 2వ అధ్యాయంలో, అప్పటి వరకు అదే పేతురు ఆయన యేసయ్యని తిరస్కరించి నాకు ఎవరో తెలీదు అని బొంకాడు కదా, ఆ పేతురే ఇప్పుడు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మని పొందుకొని ఆయన అక్కడ ఎంతోమంది ప్రజలుంటే లేచి నిలబడి he starts preaching about Christ and the crucifixion. అవన్నీ చెప్పి తర్వాత ఈవెన్ రిజరక్షన్, పునరుద్ధానం కూడా చెప్తాడు. అలా చెప్పినప్పుడు 3,000 మంది రక్షించబడతారు ఒకే రోజు. 3,000 మంది దే విల్ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది పరిశుద్ధాత్మ శక్తి. అంటే ద పవర్ దట్ వీ రిసీవ్ ఇస్ టు బీ బోల్డ్, టు బీ స్ట్రాంగ్, టు బీ విట్నెసెస్. అంటే గాడ్స్ విట్నెసెస్గా ఉండడానికి, ఆయన సాక్షులుగా ఉండడానికి మనకి శక్తినిస్తాడు. ఇప్పుడు మనం ఒక కోర్టులో కూడా మనం చూస్తాం కదండి, న్యాయస్థానంలో కూడా ఎవరైతే ఇన్నోసెంటో ఎవరైతే క్రిమినలో మనం చూస్తుంటామో, ఇప్పుడు ఈ క్రిమినల్ ఆ ఒక వ్యక్తిని, ఇన్నోసెంట్ పర్సన్ని హర్ట్ చేశారో ఆర్ ఏదైనా చేసినప్పుడు విల్ సీ జడ్జి ఏం చేస్తాడండి, జడ్జి దే లుక్ అవుట్ ఫర్ విట్నెసెస్ కదండి, సాక్షుల కోసం చూస్తుంటారు. ఆ సాక్ష్యం చెప్పడం బట్టే దిల్ టేక్ అ నోట్ ఆఫ్ ఇట్. సో దాన్ని బట్టే సాక్ష్యాలు ప్రూవ్ అయితే అప్పుడు దాన్ని బట్టి తీర్పు తీర్చుతారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ మనం చూసేది ఏంటిదంటే, పెంతెకోస్తు దినాన వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకొని శక్తి పొందుకొని సాక్షులు అవ్వడానికి. దేనికి సాక్షులు, దేనికి వై డిడ్ దే బికమ్ విట్నెసెస్? ఎందుకు విట్నెసెస్, ఎందుకు శక్తి, ఎందుకు విట్నెసెస్ అని అంటే, క్రీస్తు ఒక మరణము, పునరుద్ధానము, ఆరోహణము గురించి అక్కడ వారికి చెప్పడానికి దే నీడెడ్ పవర్. దానికి వారు సాక్షులుగా, వారు స్వయంగా వారు దే హ్యావ్ బీన్ ద ఐ విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్, రిజరక్షన్ అండ్ అసెన్షన్. ఈ మూడిటికి వారే దే వర్ ద ఐ విట్నెసెస్, అపోస్తులు. అందుకే వారు ఈ ఐ విట్నెసెస్ని అందరికీ చెప్పడానికి దే నీడెడ్ దిస్ పవర్. వారికి శక్తి కావాలి, ధైర్యము కావాలి చెప్పడానికి. మరి అది అపోస్తులు ఉన్నారు కదండి అలా ఆ కాలంలో. అది యెరూషలేములో యూదయ, సమరయ, బూదిగంతముల వరకు అనే ప్రామిస్ ఉంది. మరి ఈ కాలంలో మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటే హౌ కెన్ వీ బీ విట్నెసెస్? మనం అనుకోవచ్చు, మనము వీ డిడ్ంట్ సీ ద క్రూసిఫిక్షన్, ద రిజరక్షన్, ద అసెన్షన్ కదా, హౌ కెన్ వీ బీ విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్ అని అనుకోవచ్చు. ఆర్ వి నాట్ సీయింగ్ అండి? మనము ఎంత పాపము చేసినా ఎప్పుడైతే మనము వెన్ వి కమ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్ మనము పశ్చాత్తాపపడి ఒప్పుకున్నప్పుడు మనము క్షమాపణ పొందుకుంటున్నాం. అందుకనే కదండి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము. క్రీస్తు ఒక మరణం ద్వారా మనము క్షమాపణ పొందుకుంటున్నాము. మనము హీ హ్యాస్ పేడ్ ద పెనాల్టీ ఫర్ అవర్ సిన్స్. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద విట్నెస్. వీ ఆర్ ద విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్. మనము యేసయ్య యొక్క సాక్షులము. ఎందుకంటే పాపపు స్థితిలో నుండి మనం వచ్చి
పాపాత్ములమైన మనల్ని ఆయన తన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని క్షమించి కడిగి మనల్ని నూతన శరీరంగా చేసి ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కదండి. ఇది మనము సాక్షులుగా ఉంటున్నాం. ఇప్పుడు మనము సాక్షులుగా ఉండేది ఏంటిదంటే దట్ వీ ఆర్ సీయింగ్ ద లవ్ అండ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్. అందుకే కదా మనం ఇప్పుడు ఆయన సాక్షులుగా ఉంటున్నాం. మరి మనము ఇతరులకి కూడా మనము యేసు సువార్త చెప్పాలి. అది కేవలం మన వరకే కాదు. అపోస్తలులు ఎలా they were the eyewitnesses and they went and spread the gospel to all the nations. అలాగనే ఈరోజు మనకు కూడా ఈ టాస్క్ దేవుడు మనకిచ్చాడు. మనము పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా మనము సాక్షులుగా ఇతరులకి చెప్పడానికి క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము గురించి, మనము పొందుకున్న రక్షణ గురించి మనం ఇతరులకి చెప్పడమే మనము ఈరోజు పొందుకోవాల్సిన పరిశుద్ధాత్మ. ఇది చాలామంది ఎంతోమంది పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడని వారున్నారు. అట్టి వారందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలనేది మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నట్లయితే యూ లివ్ అండ్ యు వాక్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, మీకు బోధిస్తుంటాడు, మీకు రైట్ ఏందో రాంగ్ ఏందో చెప్తుంటాడు. ఎన్నోసార్లు మనం చేసే పాపాలను బట్టి మనం పరిశుద్ధాత్మను పరుచుతూ ఉంటాము. వీ షుడ్ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. సో ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మని మనం పొందుకున్న వారము మనం ధైర్యముతో ఉండాలి. ఎందుకు ధైర్యము అని అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ధైర్యము మనకి ఇవ్వబడుతుంది. ఆ ధైర్యముతోటే మనము క్రీస్తు సాక్షులుగా మనం ఉంటాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫార్ ఐ యామ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ బికాస్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ that brings salvation to everyone who believes, first to the Jew, then to the Gentile. ఇది అందుకే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు we will not be ashamed. మనకు ఆ భయం ఉండదు, ధైర్యముతో ఉంటాము. ధైర్యముతో ఉండి we will be bold enough to spread the gospel, bold enough to be witnesses, bold enough, ధైర్యముతో సాక్షులుగా ఉంటాం, ధైర్యముతో మనం సువార్తను ప్రకటిస్తాం, ధైర్యముతో క్రీస్తుని గురించి మనం ప్రకటిస్తాం. ఈ యొక్క పరిశుద్ధాత్మని మనం ఈరోజు మనం పొందుకున్న వారము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే పరిశుద్ధాత్మని పొందని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా ప్రభా నన్ను నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని అడగాలి. పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటారు? హౌ డూ యూ వాంట్ టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? డూ యూ వాంట్ టు బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్? డూ యూ వాంట్ టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? దెన్ ఒక 2 కార్యాలు చేయాలి. అదేంటిదంటే, మొదటగా పాపము గూర్చి పశ్చాత్తాపపడాలి. తర్వాత పాపమును గూర్చి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ పాపాలన్నిటినీ ఒక్కొక్కటి బయట పెడుతుంటాడు. అవి బయట పెట్టినప్పుడు వాటిని ఒప్పుకొని కన్ఫెస్ అయ్యి రిపెంట్ అయినప్పుడు దెన్ యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇలా మీరు పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుకుంటారు. ఈరోజు ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో, మీరు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తారో, ఎప్పుడైతే రిపెంట్ అవుతారో, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మ సహాయము మనకి ప్రతిదినం మనకి దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మలో మనం ఆత్మానుసారంగా మనం నడిచి దేవుని రాజ్యాన్ని ఇంకా ఎంతోమందికి తెలియని వారిని కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి ధైర్యము మనకి దేవుడిచ్చాడు. ఇట్టి ధైర్యముతోటి, ఇట్టి శక్తితోటి దేవుడు మిమ్మల్ని ఇంకా అనేక మందికి తీసుకువెళ్ళి సువార్తను ప్రకటించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటల్ని ముగిస్తున్నాను. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమెన్.